సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. కాస్త ఆలస్యమైంది, చుట్టుపక్కల రోడ్లన్నీ మూసేసి ఉన్నాయి. సో ట్రాఫిక్ అంతా జామ్ కావడం మూలంగా ఆలస్యమైంది, క్షమించాలి. యూట్యూబర్ రావణ్ మాట్లాడిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి, మనం అందరం చూసాం. ఎవరం వాటిని సమర్థించాం. అన్న మాటలు జుగుప్సాకరం, సమర్థించే వాళ్ళు ఎవరు లేరు. మేము ఆ మాటల్ని సంపూర్ణంగా ఖండిస్తున్నాం. ప్రత్యేకంగా మత విశ్వాసాలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో అత్యంత అభ్యంతరకరం. సభ్య సమాజంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాటిని సమర్థించకూడదు. ఇక రెండో విషయం, సెంటర్ ఫర్ లిబర్టీ మా సంస్థ, మేము సభ్యులం. మేము ఉదారవాద సిద్ధాంతాలకు కట్టుబడ్డ వాళ్ళం. మేము కమ్యూనిస్టులం కాం. మేము కమ్యూనిస్టులకి పూర్తిగా విరుద్ధం, ఆపోజిట్. మేము ఉదారవాదులం, స్వేచ్ఛావాదులం, ఫ్రీ మార్కెట్ ని సమర్థించే క్యాపిటలిస్టులం. కాబట్టి కమ్యూనిస్టులను సమర్థించడానికి వచ్చి ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడం కాదు. ఇది లెఫ్ట్ మీటింగ్, లెఫ్ట్ పౌర హక్కు సంఘాల మీటింగ్ కాదు. వాస్తవానికి మేము చాలా వ్యతిరేకం. ఈరోజు ప్రపంచంలో ఏ కమ్యూనిస్ట్ దేశం చూసుకున్నా కూడా ప్రజలకు కనీస హక్కులు ఉన్న దేశాలు మనకు ఎక్కడా కనిపించవు. భావ ప్రకటన స్వేచ్ఛ మర్చిపోవడం. కమ్యూనిస్ట్ దేశాలకు అక్కడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని జైళ్లలో వేయడం, కాల్చిపారేయడం అనేది మన అనుభవంలో క్యూబాలో చూసినా, సోషలిస్ట్ వెనిజువేలాలో చూసినా, ఈ రోజు నార్త్ కొరియాలో చూసినా, చైనాలో చూసినా కూడా మనకు కనిపిస్తుంది. ఇవాళ మావోయిస్ట్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. యూట్యూబ్ వీడియోల్లో మనం చూసాం. సిపిఐఎంఎల్ మీద కొంత సానుభూతి పరంగా మాట్లాడతాం. వాస్తవానికి మావోకు మేము పూర్తిగా వ్యతిరేకం. మావో పాలనలో చైనాలో దాదాపు 3 నుంచి 4 కోట్ల మంది ప్రజలు చనిపోవటం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద విషాదమైన చరిత్ర. మరి వాళ్ళు ఎందుకు కూర్చున్నాం ఇక్కడ? యుఏపిఏ అనేది టెర్రరిస్టు ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టం. ఈ చట్టాలని ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయి. దీనికి ముందు టాడా అని, దాని తర్వాత కోటా అని, వాటిని రద్దు చేస్తే మళ్ళీ యుఏపిఏ. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే అప్పటి బీజేపీ జనసంఘ్ ఆ రోజుల్లో 1967లో వాజ్పేయి గారు ప్రతిపక్షంలో ఉండి గట్టిగా వ్యతిరేకించారు. బీజేపీ అధికారంలో ఉంటే మళ్ళీ యుఏపిఏని మరింత, యుఏపిఏ ఉన్న ఉగ్రవాద సంస్థల్ని నిరోధించే చట్టం, కానీ వ్యక్తులకు కూడా అమలు చేసే విధంగా మార్పు తీసుకొచ్చింది ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం. కాంగ్రెస్ వ్యతిరేకించింది. 2018లో యుఏపిఏలో 1400 మంది అరెస్ట్ అవుతే అదే సంవత్సరంలో 35 మందికి మాత్రమే శిక్ష పడింది. 1400 మంది అరెస్ట్ అయితే 35, 2019లో 1900, 34, 2020లో 1380 మంది, 2021లో 1662. మనకు చివరిగా ఉన్న గణాంకం యుఏపిఏలో అరెస్ట్ అయిన వాళ్ళు 2600 మంది 2022లో అరెస్ట్ అయితే 41 మంది కన్విక్ట్ అయ్యారు. ఈ లెక్కన రావణ్ యుఏపిఏలో కన్విక్ట్ కావడం అసాధ్యం, దాదాపు అసాధ్యం. అట్లాంటప్పుడు ప్రభుత్వం ఈ కేసులు ఎందుకు పెడుతుంది? ఎన్నో చట్టాలు ఉన్నాయి ప్రభుత్వానికి. ఆ చట్టాలు అరెస్ట్ చేయొచ్చు. మత విశ్వాసాలను రెచ్చగొట్టాడా? నేషనల్ ఇంటెగ్రిటీ అంటే దేశ విచ్చిత్తికి సంబంధించిన ఉపన్యాసాలు ఇచ్చాడా, సమర్థించాడా? ఎన్నో చట్టాలు. ఎందుకు యుఏపిఏ పెట్టడం? ఏంటి అంటే చట్టపరంగా పోతే బెయిల్ వస్తాయి. బిఎన్ఎస్ చట్టాలు ఆధారంగా కేసులు పెడితే బెయిల్ వస్తాయి. మనం చూసాం, 4 బెయిల్ వచ్చాయి. యుఏపిఏ పెడితే బెయిల్ రాదు. అంటే పాలకులే జడ్జ్, జ్యూరీ, ఎగ్జిక్యూటివ్ ఎవరు జైల్లో ఉండాలి, ఎవరు బయట ఉండాలని నిర్ణయించడానికి ఈ రోజు యుఏపిఏని దుర్వినియోగం చేస్తుంది. అది ప్రధానమైన అంశం. మరి మనమందరం దీని గురించి ఆలోచించాలి అంటే, ఈ రోజు రావణ్ లాంటి వ్యక్తి మీద కేసు పెట్టారు, యుఏపిఏ కేసు. రేపు మీ మీద పెడతారు. ఎటువంటి ఆధారాలు లేకుండా పెడతారు. ఎందుకంటే కేసు పెట్టగానే అరెస్ట్, కోర్టులు బెయిల్ ఇవ్వవు. ఉదాహరణకి యూపీలో యోగి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అక్కడున్న లాలెస్నెస్ సిచ్యువేషన్, చట్టానికి వ్యతిరేకంగా అక్కడ ఎన్నో రకాల కార్యకలాపాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన పోలీస్ ఫోర్స్ చాలా గట్టిగా ఉపయోగించారు. పిచ్చి పిచ్చిగా ఎన్కౌంటర్ చేశారు. దాంట్లో చాలా మంది రౌడీలు చనిపోయారు. ఈ రోజు యూపీఏలో పరిస్థితి 34,000 అరెస్టులు జరిగితే 17,000 ఎన్కౌంటర్. అంటే ఎవ్రీ అదర్ అరెస్ట్ ఇస్ అన్ ఎన్కౌంటర్ ఇన్ యూపీ. 34,000 అరెస్టులు జరిగితే 17,000 ఎన్కౌంటర్, 11,000 మందికి గాయాలయ్యాయి. ఇప్పటివరకు మనం ఉదాసీనంగా ఉండి ప్రభుత్వానికి ప్రజలను శిక్షించే హక్కు మనం పాలకులకు ఇస్తే, న్యాయ వ్యవస్థ నుంచి తీసుకుని పాలకులకు ఇస్తే ఇది జరిగే పరిస్థితి. హైదరాబాద్ లో, హైడ్రాలో కూడా అదే జరిగింది. ఇన్కన్వెన్షన్ కూల్చగానే ప్రజలందరూ సంతోషంగా సంబరాలు చేసుకున్నారు. ఈ రోజు ఇవాళ రాత్రి 11ంటికి నోటీస్ ఇస్తారు, పొద్దున చిల్లుకులు పట్టిస్తారు. మీకు న్యాయస్థానానికి వెళ్ళే సమయం కూడా ఇవ్వరు. సరే, చివరికి కొన్ని సంవత్సరాల తర్వాత హైకోర్టు లేసి ఇప్పుడు నన్ను అడుగు. ఈ యుఏపిఏ చట్ట దుర్వినియోగం అనేది అతిపెద్ద సమస్య. ప్రభుత్వానికి ఇటువంటి అపార హక్కులు ఇవ్వడం సమంజసం కాదు. ప్రత్యేకంగా మీడియాకి ఇది చాలా పెను ముప్పు. దీన్ని వ్యతిరేకించకపోతే మీడియా ప్రతినిధులకు అతిపెద్ద సమస్యలు వస్తాయి, రాజకీయ నాయకులు కూడా సమస్యలు వస్తాయి. ఇవాళ రావణ్ మీద ఉపయోగించింది, రేపు ప్రభుత్వం మారుద్ది. కొత్త ప్రభుత్వం వస్తే ఇంకో పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు 100 మందిని పెడతారు. మా సంస్థ తరఫున మేము ప్రధానంగా అడిగేది, అందరం కూడా ఈ యుఏపిఏ చట్టం రద్దుకి కృషి చేయాలి. రెండవది, రావణ్ మీద ఎటువంటి కేసులు పెట్టినా బిఎన్ఎస్ ద్వారా పెట్టాలి, కానీ యుఏపిఏ ఉగ్రవాదుల కొరకు తీసుకొచ్చిన చట్టాన్ని దుర్వినియోగం చేసి ఈ కేసులు పెట్టడం అసమంజసం.